తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్న కొన్ని కీలకమైన పరిణామాలు అవేంటి, వాటితో మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు ఉన్నారు. అంకంరావు గారు నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. సార్, ముందుగా ఏదైతే స్వామివారి ప్రసాదానికి సంబంధించిన అంశంలో సిబిఐ సిట్ వాళ్ళ యొక్క నివేదిక సమర్పించారు. సో దాంట్లో అసలు కల్తీ నెయ్యి అనేది కాదు, అసలు నెయ్యే లేదు, కెమికల్స్ ద్వారా చేశారు అని చెప్పేసి వచ్చిన క్రమంలో దీన్ని వైసీపీ నాయకులు అది డిఫెండ్ చేసుకునే ప్రయత్నం అనుకోండి, లేకపోతే తిరిగి కౌంటర్ వేసే ప్రయత్నం అనుకోండి. పదే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, అలాగే వాళ్ళ తరపున వాదించిన న్యాయవాది కావచ్చు, వాళ్ళు చెప్పుకొస్తుంది ఏంటి అంటే ఇక వాళ్ళ వర్షం వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. సో అక్కడ ఎటువంటి జరగలేదు, కావాలని ఇలా చేస్తున్నాను. సిబిఐ సిట్ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఆ రకంగా మాట్లాడటానికి గల కారణాలు ఏంటంటారు? ప్రసాద్ గారు, సార్ 2019 మే 30వ తారీఖున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఎస్. ఆ తర్వాత ఈ అజయ్ కుమార్ సుగంధ అనే వ్యక్తి, సుగంధ కెమికల్స్ ఎవరైతే ఉన్నారో అతను విదేశాల నుంచి ఇప్పుడు ఏదైతే ఈ కెమికల్స్ ఉన్నాయో 6,50,000 కిలోల కెమికల్స్ని దిగుమతి చేసుకోవడం కూడా జరిగింది. అది మొత్తాన్ని బోలేబాబా డైరీ, అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి బోలేబాబా డైరీ, ఉత్తరాఖండ్ అనుకుంటా కదా, అదే ఇంతకుముందు ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బోలేబాబా డైరీకి వీళ్ళు అనుమతి ఇచ్చారు. సహజంగానే ఈ నందిని నెయ్యికి సంబంధించి విశిష్టత ఏందయ్యా అంటే, కర్ణాటకలో రైతులందరూ ఒక డైరీని ఏర్పాటు చేసి అది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి నందిని డైరీకి సంబంధించి నాణ్యమైనటువంటి గోవుల యొక్క నెయ్యిని వాళ్ళు సేకరించేసి తిరుమల తిరుపతి దేవదేవునికి, ఆ సర్వంతర్యామికి వాళ్ళకి ఆ ఆర్డర్లు ఇవ్వడం అదృష్టంగా భావించేసి ఆయనకి వాళ్ళు కూడా సేవ చేస్తున్నాం అనే దృక్పథంతో వాళ్ళు నాణ్యమైన ఆవు నెయ్యిని వాళ్ళు సరఫరా చేస్తున్నారు. అది కూడా రీజనబుల్ రేట్, తక్కువ రేటుకి, నష్టాలకి, అంటే దేవదేవుడి కోసం వాళ్ళకి లాభాలు వస్తున్నాయి కాబట్టి ఆ లాభాల్లో కొంత దీన్ని కేటాయించేసి వాళ్ళు ఉడతా భక్తిగా ఆ దేవదేవునికి తమ వంతుగా చేసుకోవాలనే ఉద్దేశంతో దాంట్లో మా పాత్ర కూడా ఉంది అని చెప్పుకోవడం కోసం వాళ్ళు నెయ్యిని అక్కడికి పంపిస్తూ ఉన్నారు. సరే, దాన్ని తొలగించేశారు. తొలగించినప్పుడు దానికంటే నాణ్యమైనది తీసుకోవాలి కదా. అవును, నాణ్యమైన దానికి తీసుకోవాలి అంటే ముందుగా ఆలోచించాల్సింది ఏంటి, వాళ్ళు ఎంత పాలని సేకరిస్తున్నారు, ఈ పాల ద్వారా ఎంత వెన్న వస్తుంది, ఆ వెన్న నుంచి నెయ్యి వచ్చేటప్పుడు మనకి ఎంత ఇవ్వగలుగుతారు వీళ్ళు, వాళ్ళ కెపాసిటీ ఎంత. అంతకుముందు గైడ్లైన్స్ అయితే ఉన్నాయి కదా, 2 లక్షల లీటర్ల పాలు సేకరించాలి, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. వాటిని నిబంధనల్ని సడలించినటువంటి అవసరం వీళ్ళకి ఎందుకు వచ్చింది? సడలించినప్పుడు ఉన్నది ఎవరు? సుబ్బారెడ్డి. ఈ సుబ్బారెడ్డి ఎప్పుడైతే కార్యక్రమాలు చేపట్టాడో అధ్యక్షుడిగా, ఇవన్నీ సడలించుకుంటూ దాన్ని మనకి ఒక ధార్మిక క్షేత్రం, ఒక పుణ్యక్షేత్రం, ప్రపంచంలో అతిపెద్ద ధార్మిక క్షేత్రం, అతిపెద్ద పుణ్యక్షేత్రం. మరి ఆ పుణ్యక్షేత్రాన్ని వీళ్ళు విహారయాత్రగా ఎందుకు మార్చాలని ప్రయత్నం చేశారు? రెండోది, ఆదాయ మార్గాలే చూసుకున్నారు తప్ప వాళ్ళు ఆ దేవదేవుడికి మామూలు సామాన్య భక్తుల్ని ఇంకా ఎక్కువ మందిని ఆకర్షించే విధంగా చేయకుండా భక్తులే రాకుండా చేయాలనే ప్రయత్నంలో భాగంగా ఏదైతే గోశాలలు ఉన్నాయో నాణ్యమైనటువంటి దాణా ఇవ్వకుండా వాటిని చంపే కార్యక్రమాలు చేపట్టారు. ఆ తర్వాత ఇక్కడకు చూసుకుంటా ఉంటే సామాన్యుడు భక్తులు వచ్చే విధంగా కాకుండా గదులకు విపరీతంగా రేట్లు పెంచుకుంటూ వెళ్ళారు. 100 రూపాయలు, 200, 300 ఉచితంగా ఉన్న వాటిని తీసుకొచ్చేసి అది ఒక వ్యాపారంగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎవరెవరికో అనుమతులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. ఆహార దినుసులు, పదార్థాల్లోకి వచ్చేటువంటి దినుసులు స్వయంగా అతనే 2022 నాడు సుబ్బారెడ్డి వెళ్ళి ఆ క్షేత్రంలో పరిశీలించి
ఏదైతే గోడౌన్ ఉంటుందో గోడౌన్కి వెళ్ళి జీడిపప్పు వాటి నాణ్యత చూసి బాగా లేదని చెప్పని వాటిని ఆపించమని చెప్పని స్వయంగా ఆయనే పర్యవేక్షిస్తున్నట్టు వాళ్ళ ఫేస్బుక్లో స్పష్టంగా ఫోటోలతో సహా ప్రచురించారు. మరి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు? తిరిగి అదే కొనసాగించారు కదా, అలాంటి వాళ్ళకే తిరిగి కొనసాగించుకుంటూ వెళ్ళారు కదా. ఇదే నెయ్యికి సంబంధించి నాణ్యత లేదు అని చెప్పని ఎటు ఉండదు కదా, అది నెయ్యే కానప్పుడు నాణ్యత లేదని చెప్పని రిపోర్ట్ వస్తే ఆకాశరామన్ ఉత్తరం ప్రకారం దాని విజిలెన్స్ వాళ్ళకి అప్పచెబితే విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్స్ తీసుకొని చూసి బోలేబాబా డైరీని అక్కడి నుంచి నెయ్యి సరఫరాను ఆపేయమని చెప్పి బ్లాక్ లిస్ట్ లో దోస్తారు దాన్ని తోసేసి ఈ దినుసులు నెయ్యికి సంబంధించిన వాళ్ళని పిలిపించుకొని హైదరాబాద్లో సుబ్బారెడ్డి మాట్లాడాల్సిన కారణం ఏంటి? సహజంగా మామూలు విషయాలకే మనం తీవ్రంగా పరిగణిస్తాం. అలాంటి ఆ దేవదేవునికి సంబంధించిన విషయాల్లో వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు, కేసులు ఎందుకు నమోదు చేయలేదు, వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు, వాళ్ళు ఎందుకు కారాగారంలో పెట్టలేదు, వాళ్ళు చేసిన దానికి ప్రపంచానికి ఎందుకు తెలియనీయలేదు? ఎవరు చేయాలి పని? ఇవన్నీ చేయాల్సింది ఈవో చేయాలి, సుబ్బారెడ్డి చేయాలి, ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వ కనుసరణలోనే కదా నడుస్తుంది. సరే, స్వతంత్ర సంస్థ సుబ్బారెడ్డికి అప్పచెప్పారు అనుకుందాం. ఆయన సూపర్ స్వామి అని చెప్పింది జగన్మోహన్ రెడ్డే కదా. ఎన్నో సంవత్సరాల నుంచి అయ్యప్ప దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఆయన చాలా గొప్ప సూపర్ స్వామి, దైవభక్తి విపరీతంగా ఉంది అని చెప్పని ఆయన చెప్పాడు. ఆయనకు వత్తాసుగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వచ్చాడు కదా, వచ్చేసి అబ్బో ఆయన గురించి నాకు తెలుసు, మహాభక్తుడు, ఆయన అంటాం పాపం అని చెప్పని మాట్లాడారు కదా. మరి ఇంకొక ఆయన వచ్చాడే, ఢిల్లీ నుంచి ఎలా దిగాడే, సిబిఐకి ఇవ్వని చెప్పని, సిట్ మీరు ఎలా చేస్తారు దీనికి, సిబిఐకి ఇవ్వండి అన్నాడు. మరి ఇప్పుడు ఇచ్చిన సిబిఐ వాళ్ళు రిపోర్ట్ ఎవరు రిపోర్టు? సుప్రీం న్యాయస్థానం సిబిఐ ఇద్దరిని, రాష్ట్ర అధికారులను ఇద్దరిని, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఒకరిని వేసుకొని కమిటీ నియమించింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టే కదా ఈరోజు. మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి బయటకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఎలా అంటాడు మాంసకృతులు అంటే, అసలు అక్కడ ఆ రిపోర్ట్లో వచ్చిన రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఏదో ఈ నెయ్యి లేదు కాబట్టి మాంసకృతులు దీంట్లో ఉండొచ్చు అని చెప్పి రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ఆధారంగా ఆ దేవదేవునికి ప్రథమ భక్తుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. ముఖ్యమంత్రిగా తన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పాడు స్వయంగా ఇట్లా ఉందో దాన్ని విచారణ చేస్తానన్నాడు. విచారణ ఇప్పుడు తేలింది కదా. నువ్వు ఎలా మాట్లాడతావు? ఆయన ఏమన్నాడు, ఒక్కసారి ఆహారం తీసుకోకపోతే ఆ గోవులు ఆ పాలల్లో కూడా రావచ్చు అన్నాడు. మాంసకృతులు అలా స్వయంగా చెప్పాడు. కావాలంటే మీరు వీడియో చూడండి. అది ఎలా జగన్మోహన్ రెడ్డి, అదే నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. అంటే తప్పు చేశారని వాళ్ళకి తెలుసు, దాని ద్వారా సంపాదించుకున్నారని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఆ విషయాలన్నీ సిట్ ద్వారా బయటకు వస్తున్నాయి కాబట్టి, రాష్ట్ర సిట్ చాలా సమర్థవంతంగా చేసింది కాబట్టి, ఇప్పుడు సుప్రీం న్యాయస్థానం నియమించినటువంటి సిట్ వాళ్ళు కూలంకుషంగా మొత్తం బయట తీసుకొచ్చి ఇచ్చారు కాబట్టి, వాళ్ళు బోలేబాబా డైరీ ప్రాంతానికి వెళితే ఆ పరిసర ప్రాంతాల్లో ఇంకా గోమాతలను పెట్టుకొని పాల సేకరణ చేసి పాలు మామూలుగా డైరీలకు పంపించే రైతులు చాలా మంది ఉన్నారు. కానీ ఎక్కడ కూడా లీటర్ పాలు కూడా వాళ్ళు ప్రక్యూర్ చేయలేదు బోలేబాబా వాళ్ళు. దాంట్లో పొందుపరిచారు కదా. ఏమంటావు ఇప్పుడు నువ్వు? ఏ సమాధానం చెబుతావు దీనికి? ఎందుకు ఉపేక్షించారు వాళ్ళని, ఎందుకు శిక్షించలేదు, ఎందుకు వాళ్ళ మీద కేసులు పెట్టలేదు? అసలు దానిపైన విచారణ జరపలేదు. విచారణ అసలు జరపలేదు. ఎందుకు కేసులు పెట్టిన తర్వాత కదా విచారణ. ముందు కేసు అయితే పెట్టాలి కదా. కేసులు పెట్టిన తర్వాత కదా విచారణ. నువ్వు కేసు ఎందుకు పెట్టలేదు, విచారణ ఎందుకు జరపలేదు, శిక్షలు ఎందుకు వేయలేదు, జరిమానా ఎందుకు విధించలేదు? దేవదేవుడికి ఇప్పుడు ప్రసాద్ గారు ఒకటి గుర్తించుకోండి, మామూలుగా సామాన్యంగా జీవించే వాళ్ళు ఆ దేవుడి మీద ఉన్న భక్తితోటి ఈ రోజున్న ఖర్చులు భరాయించలేక పాదయాత్రతో వచ్చేసి రోజువారీ కూలీలో ఎంతో కొంత ముడుపులు ఇంట్లో మామూలుగా మనకి చిన్నప్పటి నుంచి తెలుసు ముంతలు లాంటివి పెడతా ఉంటారు, లేదంటే రాగి చెంబులకి ఒక బట్ట చుట్టి బొక్క పెట్టి దాంట్లో డబ్బులు వేస్తూ ఉంటారు వాళ్ళకి వేయదలుచుకున్న డబ్బులు. అలాంటివన్నీ తీసుకొచ్చేసి వాళ్ళు కూలీ నాలి చేసుకునే వాళ్ళు దేవదేవుడికి నీకు అట్లా ఇస్తా ఉంటే, కానుకలు సమర్పిస్తా ఉంటే, వాటిని ఈ విధంగా మీరు మీ సొంతానికి వాడుకోవడానికి మీరు ప్రయత్నం చేశారు అంటే ఏమనాలి మిమ్మల్ని? దాన్ని కూడా వ్యాపార కేంద్రంగా మీరు మార్చుకోవాలని పరకామణిని కూడా అలానే చేశారు కదా. పరకామణిలో అతను దొరికినప్పుడు రవికుమార్ అనే అతను డబ్బులు తస్కరిస్తున్నాడని తెలిసినప్పుడు $100 సంబంధించినవన్నీ
కొన్ని వందల అతను ఆ రోజు దొరికితే అవును. 9 దొరికి అని చెప్పి చూపించిన దుర్మార్గులు వీళ్ళు. అతని ఆస్తుల్ని రాయించుకుంది ఎవరు? అవును, లోకాదాలత్తులు ఎలా పరిష్కారం చేస్తారు? మీరా దానికి ధర్మకర్తలు? మీకు ఆ సర్వాధికారం ఉందా? దేవుడికి సంబంధించిన దానికి మీరెవరు? రైట్. ఇన్ని విషయాలన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి ఈ రోజు ఏ విధంగా తప్పించుకోవాలనే దానికి తన దాకా వస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు బయటకు వచ్చేసి రేపు సుబ్బారెడ్డిని అదుపులో తీసుకుని, సుబ్బారెడ్డి పిఏ కదా, అతనే కదా స్పష్టంగా ఫేస్బుక్ లో ఇవన్నీ పోస్ట్ చేసింది, ఆ ఫోటోలు అవన్నీ మ్యాటర్ రాసింది కూడా అతనే కదా. దీనికి సమాధానం ఏంటి? బోలేబాబా డైరీ పోయింది, ఏఆర్ డైరీ పోయింది, వైష్ణవి డైరీ పోయింది, ఇంకో డైరీ. వీటి ముగ్గురికి సంబంధించి వైష్ణవి డైరీ నుంచి చిన్న ట్యాంకర్ల అక్కడి నుంచి వచ్చేసి ఏఆర్ డైరీ అనుమతులు తీసుకుంటే వాళ్ళ ఆర్డర్లు పొందితే అక్కడి నుంచి 3 రోజుల పైన పడుతుంది తిరుమల తిరుపతి దేవస్థానానికి రావడానికి. అవును, పాడైపోతుంది కదా, నాణ్యత పోతుందిగా. అసలు ఏంటంటే అక్కడి నుంచి బయలుదేరినట్టు చూపించేసి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నింపుకొని ఇక్కడికి వచ్చి దేవదేవునికి అందజేస్తూ ఉంటే 5 సంవత్సరాలు మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే అనుమానం వచ్చి వాళ్ళు ల్యాబ్కు పంపిస్తే ల్యాబ్లో మాంసకృతులు ఉన్నాయని వాళ్ళు చెప్పిందే కదా ముఖ్యమంత్రి గారు చెప్పింది. అవును. అసలు ఇప్పుడు ఈ దీంట్లో సిట్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో సుప్రీం న్యాయస్థానం నియమించిన 5 కమిటీ గల సిట్ ఇచ్చిన దాంట్లో అసలు నెయ్యే లేదని అన్నారు. అంటే లడ్లు ఎలా తయారు చేస్తారు మీరు కెమికల్స్ ద్వారా? ఇది ఎంత పెద్ద నేరం. దీని గురించి మాట్లాడ్డావు చంద్రబాబు నాయుడు గారు అన్న మాట గురించి బయట తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు. అసలు విషయం దాచిపెడుతున్నాడు. దేవదేవుడు అందరిని చూసుకుంటాడు. ఆయన సర్వాంతర్యామి. ఆయన జోలికి వచ్చిన వాళ్ళు ఏమైపోయారో చరిత్రలో మనం అందరం చూస్తానే ఉన్నాం. ఇంకోటి మీరు గమనించుకోండి, తుష్కరులు వచ్చారు, బహమనీ సుల్తాన్లు వచ్చారు, డచ్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, ఆంగ్లేయులు వచ్చారు, కనీసం అలిపిరి దరిదాపులకు కూడా వెళ్ళలేకపోయారు. అపార సంపద ఇక్కడ ఉన్న సంగతి తెలుసు. అన్ని గుళ్ళని ధ్వంసం చేశారు. అందరు దేవుడి గుళ్ళ మీదకి వెళ్ళారు, కానీ ఆ దేవదేవుడి గుళ్ళ మీదకి వెళ్ళలేకపోయారు, టచ్ కూడా చేయలేకపోయారు. అది ఆ దేవదేవుని యొక్క గొప్పతనం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది భక్తులు ఉన్నారు అంటే ఆ దేవదేవుడి మీద ఉన్నటువంటి నమ్మకం, ఆయనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలకు ఉన్నటువంటి నమ్మకం. కాబట్టి నిదానంగా అయినా సరే అవకాశం ఇచ్చాడు, వాళ్ళు ఏదైనా మారతారేమోనని. వాళ్ళ తండ్రి చేసిన దానికి కొంత పరిహారం చెల్లించుకుంటాడేమో అని భావించారు, కానీ ఇంకా 2 చేశాడు ఇతను. ఆయన మాటల వరకే పరిమితం అయ్యాడు. తీసుకొచ్చి ఓ క్రిస్టియన్ని పెట్టాడు, కానీ మళ్ళీ ఇప్పుడు అదే క్రిస్టియన్ని పెట్టాడు. వాళ్ళ బాబాయ్ గారు సూపర్ దేవుడు అనుకుంటూ చెప్తూ వీళ్ళందరూ కలిసి తిరుమల తిరుపతి దేవస్థానానికి హిందువులు రాకూడదని, నిదానంగా రాకుండా మానేస్తే, ఈ లడ్డులో కల్తీ కలిస్తే, అక్కడ శుచిశుభ్రంగా లేకుండా చేస్తే, నిత్యాన్నదానాన్ని నాసిరకంగా పెడితే, రూముల రేట్లు విపరీతంగా పెంచితే, దర్శనాలు విపరీతంగా పెంచితే, ఇష్టారీతిన డబ్బులు వసూలు చేస్తూ ఉంటే 500 రూపాయల టిక్కెట్లు పర్యాటక కేంద్రం ద్వారా ఏర్పాటు చేసుకొని ఇష్టం ఇచ్చిన రేట్లకి 5,000కి 10,000కి వాళ్ళు అమ్ముకొని వ్యాపారం చేసుకుంటా ఉంటే ఇంకా ఇలా పాపం పండింది కాబట్టి ఆ దేవదేవుడే చూసుకున్నాడు కాబట్టి 11 స్థానాలకి పరిమితం అయిపోయారన్న ఆలోచన కూడా వీళ్ళకి రావట్లేదు. అంతేకాదు, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుడే అక్కడ సేవలు మెరుగ్గా ఉన్నాయని చెప్పించాడు నిన్న అంబడి రాంబాబు చేత. అవును, చాలా స్పష్టంగా. సహజంగా అయితే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ప్రకారం అయితే క్షణంలో అతన్ని పార్టీని సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేస్తే అతను చెప్పింది నిజమవుతుంది కాబట్టి, ఇప్పుడు దాకా వీళ్ళు మాట్లాడింది తప్పు అవుతుంది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ ఆయన బతిలాడుకొని ఆయన చేత ఇంకొక వీడియో చేయించారు. అంటే ఇన్ని కుట్రలు చేపిస్తున్నాడు. ఇది ఆ దేవదేవుడే చెప్పించాడు అంబడి రాంబాబు చేత. కాబట్టి అన్ని విషయాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఈ సిట్ అనేది వేగవంతంగా చేసుకుంటా ఉంది. ఈ డైరీలన్నీ ఏం చేసినాయో బయటకు వస్తాయి. కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి. ఈరోజు ధర్మారెడ్డి ఎందుకు వచ్చాడు చెప్పండి? నిన్న ధర్మారెడ్డి ఎందుకు వచ్చాడు? ఒక ఏప్రిలేమో ఢిల్లీ పేలుళ్ళు జరిగినాయి, ఒక ఏప్రిలేమో వేరే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వీటి మధ్య అతని గురించి ఎవరు ఫోకస్ పెట్టరు అనుకున్నాడు. వస్తారు, 4 మాటలు మాట్లాడతారు, పంపిస్తారు అనుకున్నాడు. కానీ దేవదేవుడు ఊరుకోడే, ఆయన చేయాల్సింది చేస్తాడు కదా. ఇప్పుడు బిఆర్ నాయుడు గారు అనే వ్యక్తిని నియమించకుండా ఉండాలని ప్రయత్నం చేసినందుకు ఇవన్నీ బయటకు తీస్తాడనే. ఆయన చేతిలో ప్రసార మాధ్యమం ఉంది. మొండివాడు, గట్టివాడు, సమర్థుడు, అన్ని బయటకు తీస్తాడు, అన్నిటి ఎదుర్కోగల భక్తుడు.
ఆ ప్రాంతవాసి, అవును. ఇలా లోగుట్లన్నీ తెలిసిన వ్యక్తి, ఇవన్నీ ఎక్కడ బయట పెడతాడని భయపడే వాళ్ళు ఆయన నియామకం జరగకుండా అడ్డుపడాలని విశ్వ ప్రయత్నం చేశారు. ఆ దేవదేవుడే నియమించుకున్నాడు. రైట్. కాబట్టి అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఆ నాయుడు గారు ఈ నాయుడు గారు బండకేసి ఉతుకుతారు, ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. రైట్. జరిగే పరిణామాలు చూద్దాం. రైట్ సార్. ఇక దాని తర్వాత ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఎపిసోడ్, పీపీపీల విధానం ప్రైవేటీకరణ చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి వైసీపీ వాళ్ళు మొదటి నుంచి అదే స్టాండ్లో ఉన్నారు. ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. తాజాగా ఎక్కడికక్కడ ఆ యొక్క ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. పోలీసులు కూడా అడ్డుకుంటూ ఉన్నారు. ఏంటి దీనిపైన ఇంకా ప్రజలకి ఒక క్లారిటీ అనేది ప్రభుత్వం నుంచి స్పష్టంగా ఇవ్వలేకపోయారా, లేకపోతే వాళ్ళు చేస్తున్న ఇవి ఏదైతే ఇవి ఉన్నాయో స్టేట్మెంట్స్ అవే పర్ఫెక్ట్ అంటారా? ఇక్కడ ఒకటి 17 కాలేజీలు ప్రారంభించిన మాట వాస్తవం. ఏది జగన్మోహన్ రెడ్డి కొన్ని కాలేజీల్లో 70%, 60%, 30% పనులు జరిగిన మాట వాస్తవం. దాని మీద కేంద్రం డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం. 945 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిన మాట వాస్తవం. ఇతను రైజ్ చేసి బ్యాంకుల ద్వారా లోన్ తీసుకున్న మాట వాస్తవం. దాంట్లో డబ్బులు మింగేసిన మాట వాస్తవం. ఓకే, అర్థమైందా? ఇవన్నీ ఎంత వాస్తవం, మింగేసిన మాట వాస్తవం. ఈ 17 కాలేజీల నిర్మాణాన్ని వంకబెట్టుకొని 26 పార్టీ కార్యాలయాలకి ఆ డబ్బులు మళ్లించిన మాట వాస్తవం. ఓహో, నిజమా? 26 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు అనుమతులు లేని 25 వాటికి ఈ డబ్బులు మళ్లించిన మాట వాస్తవం. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఒక మాట పిచ్చి మాట, 5,000 మీరు పెట్టుబడి పెట్టలేకపోయారా అన్నారు. 2,75,000 కోట్ల రూపాయలు బీపీటీలు అంటే బటన్ నొక్కి మీరు అందజేశారు కదా, మీరు ఎందుకు పెట్టలేకపోయారు? 5,000 కోట్లు 17 మొదలు పెట్టిన తర్వాత 5 ఆ స్థాయిలో ఎందుకున్నాయి, మిగిలిన ఎందుకు లేవు? 3 మాత్రమే ఎందుకు అనుమతి ఇచ్చింది? అంటే సమయం ఎక్కువ పట్టింది కదా మెడికల్ కాలేజ్ కట్టాలంటే. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? పీపీపీ చేస్తారు కదా, అందు గురించి మాట్లాడుతున్నారు. పీపీ అంతకుముందు ఆయన ఇచ్చిన ప్రకటన ఏంటి? పేపర్ ప్రకటన ఒకసారి బయట తీయండి. దాన్ని ఏమంటారు? నువ్వు దీని గురించి మాట్లాడుతున్నావు. మరి ఈ రోజుకి ఆరోగ్యశ్రీ నువ్వు ఉండగా బకాయిలు పెట్టి ఆరోగ్యశ్రీ ప్రైవేట్ వాళ్ళే చేస్తున్నారు కదా, ఏం ప్రభుత్వ వైద్యశాలలోనే ఎందుకు చేయలేదు? ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు? అక్కడ గుర్తు రాలేదా నీకు? ఎక్విప్మెంట్ ఉండాలిగా, ఆ ఎక్విప్మెంట్ డబ్బులు పెట్టుకోవచ్చు కదా. నిజంగా నిరుపేదలకు అంతానే ఉంది కదా. ఎంతవరకు న్యాయం జరుగుతుంది ఈరోజు? దాని మీద ఎన్ని అబండాలు బయటకు వస్తున్నాయి. ఎంతమందికి ఆపరేషన్ చేయకుండా ఆపరేషన్ చేశారని చెప్పి డబ్బులు తీసుకుంటున్నారు. ఆ రోజు నీ తండ్రి దానికోసం చేశాడు, దాని దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు. మీరు కూడా డబ్బులు తీసుకుని అలవాటు పడి ఈరోజు దాన్ని కొనసాగిస్తున్నారని భావించాలి కదా. రెండోది 108 ఎవరు నడుపుతున్నారు? ప్రభుత్వం నడుపుతుందా? లేదు, అది టెండర్లు వేస్తారు. మరి ఎందుకు మీరు ఎందుకు నడపకూడదు? అంటే మీరు చేస్తేనేమో ఈ ప్రజలకు మేలు చేసినట్టు. ఈరోజు సత్వరమే దాన్ని పూర్తి చేసే 2 సంవత్సరాల్లో పూర్తి చేసి పేదలకందరికీ అందజేసే కార్యక్రమంలో భాగంగా ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు పీపీపీల విధానంలో ముందుకెళ్తా ఉంటే దాన్ని నువ్వు వంక పెడుతున్నావు. సమర్థవంతంగా తిప్పికొట్టే విషయంలో కావచ్చు, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీ ఏ విధంగా తీసుకొచ్చాడు, దీంట్లో ఎంత లోన్ తీసుకున్నాడు, కేంద్రం ఎంత ఇచ్చింది, ఏ కాలేజీలు ఏ స్థాయిలో ఉన్నాయి, వివరంగా ప్రజలకు చెప్పే దాంట్లో ప్రభుత్వం విఫలమైంది ప్రసాద్ గారు. రైట్. ఇది ప్రభుత్వం తప్పు కూడా ఉంది, కూటమి తప్పు కూడా ఉంది. కానీ ఆ రోజు అతను మేనేజ్మెంట్ కోటా కింద అమ్ముకునే అవసరం అతనికి ఎందుకు వచ్చింది? ప్రభుత్వం ఎక్కడన్నా సీట్లు అమ్ముకోగా చూసాం మనం ఇంతవరకు. ప్రభుత్వ కళాశాలల్లో ఎన్ని కళాశాల మేనేజ్మెంట్ కోటా ఉండదు. మరి అతను పెట్టినప్పుడు దాని గురించి వీళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అవును. అంటే ఇక్కడ సమర్థవంతంగా తిప్పికొట్టే విషయంలో ఇప్పటికి కూడా కూటమి ప్రభుత్వం మెకానిజం చేయట్లేదు అనేది స్పష్టంగా అర్థమైపోతా ఉంది. మీ బొట్టాళ్ళు మా బొట్టాళ్ళు దీని గురించి గొంతు చించుకొని మాట్లాడటమే తప్ప ఈ కూటమి నేతలకి సీమ గుట్టినట్టుగా కూడా లేదు. మొట్టమొదటి రాంగంలోనే ఈ పీపీలో మోడల్ అనే ఆలోచనకు వచ్చినప్పుడే మీరు ఈ కాలేజీలు నిర్మాణం చేపట్టింది ఎప్పుడు, శంకుస్థాపన చేసింది ఎప్పుడు, దీనికి ఏ కాలేజీలకు ఎంత నిధులు కేటాయించాడు, ఎన్ని కాలేజీల్లో ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ జరుగుతున్నాయి, దాంట్లో ఎక్విప్మెంట్ ఎంత ఉంది, స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, నాన్ టీచింగ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, టీచింగ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా నువ్వు స్పష్టంగా అంతకుముందు శ్వేతపత్రం విడుదల చేశారు కదా. అవును. కొన్ని విషయాల్లో రాష్ట్ర ఆర్థిక ఇది కూడా విడుదల చేసేసి ముందుగా ప్రజలకి దీన్ని అందజేసినట్టయితే ప్రజలే సమాధానం చెప్పేవాళ్ళు కదా. నిస్సందేహంగా ఒక అవకాశం మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి కూటమి ప్రభుత్వం ఇచ్చింది ప్రసాద్ గారు. వాళ్ళు చేసిన తప్పులని
దాంట్లో వాళ్ళు చేసిన మోసాలని ప్రజలకు విడమర్చి చెప్పకుండా మళ్ళీ వాళ్ళు గొంతెత్తకుండా చేయాల్సిన బాధ్యతల మీద ఉండి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దానికి ఈరోజు వీళ్ళు మంచి చేయాలని ప్రయత్నం చేస్తున్నా కూడా అతను చేసే దుష్ప్రచారం ఈరోజు కొంచెం అతని పార్టీ కాళ్ళు చేతులు ఇరిగి పడిపోయి మూటగట్టి పక్కన పడేస్తే ప్రజలు ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్క మూట ఇప్పుతున్నారు. రైట్. మళ్ళీ వాళ్ళు కూర్చునే అవకాశం కలగజేస్తున్నారు వీళ్ళు. అసలు ఈ చిన్న పని చేయడానికి ఎంతసేపు పడుతుంది అవును చెప్పండి? అవును. వాళ్ళకి మాట్లాడే అవకాశం ఉంటుందా? అప్పుడు ప్రజల మధ్యకి తీసుకొచ్చేసి మళ్ళీ శ్వేతపత్రం విడుదల చేసేసి ఇదిగో ఈ పరిస్థితి ఇలా ఉంది, దీనికి ఇంత ఖర్చు అవుతుంది, 8,000 కోట్ల రూపాయల పైన ఖర్చు అవుతుంది, దీనికి ఈ ఖర్చు వాళ్ళకి అప్పచెబుతున్నాం మనం. ఇదిగో ఏదైతే ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేట్ వాళ్ళు ఎలా చేస్తున్నారో, నిరుపేదకు ఎలా వైద్యం అందుతుందో, లేదంటే 108 ద్వారా ఏ విధంగా అయితే అందుతున్నాయో అదే విధంగా ఈ విధంగా అందజేయబోతున్నాం. ఇది కూడా వ్యాపారంగా భావించే వైద్య కళాశాలల అధిపతులకు అప్పచెప్పకుండా సేవా దృక్పథంతో సేవ చేసే సత్యసాయిబాబా, టాటా వీళ్ళకి మాత్రమే అప్పచెబుతున్నాం. వాళ్ళకి అప్పచెప్పిన ప్రభుత్వం మానిటర్ అప్పచెబుతున్నాం. కానీ అజమాయిషీ మొత్తం ప్రభుత్వమే చూసుకుంటా ఉంటది. ఇందులో మెడికల్ సీట్లు కేటాయించేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కాదు కదా. అవును, వాళ్ళే డిసైడ్ చేస్తారు. అది నేషనల్ మెడికల్ వాళ్ళే కదా. అవును. కాబట్టి మనకేమి లేదు. ఇన్ని వివరాలు చెప్పగలిగితే ఈరోజు అతను మాట్లాడే అవకాశం ఉంటుందా? అతను చేసిన తప్పును కూడా మీరు ఎత్తి చూపలేకపోతూ ఇప్పుడు మీరు తప్పు చేశారని ఎదురుజాడు చేస్తూ ఉంటే మీరు డిఫెన్స్లో పడాల్సిన అవసరం ఏంటి? కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా ఇవన్నీ కూడా. ఈ రోజు మీరు అన్న ప్రశ్నకి ఇప్పుడు వస్తా నేను. ఈ రోజు ఎందుకు ఎత్తుకున్నాడు దీన్ని? ఈ రోజు గేమ్ చేంజర్ కాబోతుంది. రేపు 14, 15వ తారీఖుల నాడు ఆంధ్ర రాష్ట్రం సిఐ ఇన్వెస్ట్మెంట్ సమిట్ విశాఖపట్నంలో జరిగేదానికి దాన్ని ఇక్కడ అరాచకం జరుగుతుంది, ప్రభుత్వం అవినీతి చేస్తుంది, కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టొద్దు అని చెప్పని వాళ్ళ దృష్టిలో పడాలి అంటే విదేశీ ఇన్వెస్టర్లని రానియకుండా చెయ్యాలి అనే భావనతోటి 12వ తారీఖు ఏర్పాటు చేసుకున్నాడు. 14వ తారీఖు మొదలవుతున్న మధ్యలో ఒకరోజే కదా హడావులు అవుతాయి, అరెస్టులు జరుగుతాయి. ఇందుట్లో వాళ్ళ ఆలోచన అందరికీ తెలుసు కదా. అరాచకవాదులు దాంట్లో ఉంటారు. జరగకూడని సంఘటన ఎక్కడన్నా జరిగితే దాని గురించే జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రసార మాధ్యమాలన్నీ దృష్టి పెడతాయి కదా. అతనికి కావాల్సింది కూడా అది. అందుకోసమే ఈరోజు 12వ తారీఖు ఎత్తుకున్నాడు. అసలు దానికి అనుమతులు ఎందుకు ఇవ్వాలా? అదే కదా ప్రాబ్లం అక్కడ. 16వ తారీఖు చేసుకో, 17వ తారీఖు చేసుకో, 20వ తారీఖు చేసుకో. ఈ కొంత ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల వల్ల అతను మాకొద్దు మర్రో ఆ పార్టీ, మేము ఓట్లు వేయం నాయన ఆ పార్టీకి, మేము శిక్ష వేసాం ఆ పార్టీకి అని చెప్పారు. ప్రజలు ఒక తీర్మానం చేసుకొని అతనికి జీవితంలో ఏ రాజకీయ పార్టీకి వేయనంత శిక్ష అతనికి ఇస్తే కూటమి పెద్దలే మాత్రమే అతను ఇంకా బతికిస్తున్నారు, ఊపిరి పోస్తా ఉన్నారు. నడిచే కనీసం నడక కూడా లేకుండా మూలన పడేసిన వాళ్ళని ఈరోజు నడిపించే స్థాయికి వీళ్ళు తీసుకొస్తున్నారు. ప్రజల తప్పు కాదు ఇది, కూటమి పెద్దల తప్పు. ఇక దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి పైన మొదటి నుంచి ఉన్న కేసులు ఏంటి అంటే అక్రమ ఆస్తుల కేసులు. ఈ కేసులకు సంబంధించిన ఎపిసోడ్లో సిబిఐ తాజాగా కొంచెం గట్టిగానే కోర్టులో వాదనలు వినిపించింది. ఆయనేమో ఒక మెమో దాఖలు చేశారు, నాకు మినహాయింపులు ఇవ్వండి, వ్యక్తిగత హాజరుకి వర్చువల్గా అటెండ్ అవుతాను అని చెప్పేసిన క్రమంలో కాదు, కుదరదు, రావాల్సిందే అని చెప్పేసి అన్నారు. ఇక ఆయన ఆ మెమోని కూడా విత్డ్రా చేసుకుంది. మరి దీనిపైన మీ విశ్లేషణ? ఇన్నాళ్ళకి సిబిఐ మరి చురకలంటినియో లేదంటే నిజంగానే అధికారులకి కోపం వచ్చిందో తెలియదు కానీ కొంచెం ఈ విషయంలో కొంచెం గట్టిగానే మాట్లాడారు, వాదిస్తూ ఉన్నారు. నిస్సందేహంగా 14వ తారీఖు నాడు అతను 14వ తారీఖు లోపు 14 రమ్మలేదుగా. అవును, ఏదంటే లాస్ట్ మనం అదే చూసుకుంటాం. సరే 14వ తారీఖే అనుకుందాం. నిన్న అతను విత్డ్రా చేసుకున్నారు, మీరు గట్టిగా మాట్లాడారు. ఈరోజు 12, రేపు 13, ఎల్లుండి 14, 21 దాకా ఎందుకు అవకాశం ఇవ్వాలి? 21 దాకా ఎందుకు అవకాశం ఇవ్వాలి? ఇదే అత్యుత్తమ న్యాయస్థానాధిపతి ఏం మాట్లాడాడు? ఉగ్రవాదుల కంటే ఆర్థిక ఉగ్రవాదుల వల్ల దేశానికి ప్రమాదం, చాలా పెను ప్రమాదం ముంచుకొస్తుంది, ముందుగా వీళ్ళని అరికట్టాలి అని చెప్పి మీ సర్వోన్నత న్యాయమూర్తి గారే సెలవిచ్చారు కదా. మరి ఆ పరిస్థితుల్లో అతను
ఫోన్ నెంబర్ తప్పించాడని మీరే చెబుతున్నారు. ఉమ్. 3 సార్లు మీరు ఫోన్ చేస్తే దానికి సమాధానం రాలేదని మీరే న్యాయస్థానానికి విన్నవించారు. అవును. మరి ఇంకా అతనికి వారం రోజులు ఎందుకు గడువు ఇవ్వాలి? ఏంటి ఆయన చేసే కార్యక్రమాలు? ఏమని చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఏముండే చెప్పండి, ఏం చేస్తాడు ఆయన కార్యక్రమాలు? ప్రధానమంత్రి, వాళ్ళ పార్టీ వాళ్ళకి ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అయితే అంత అసలు ముఖ్యమంత్రులే మీరు అదుపులో తీసుకున్నారు కదా. ఏమన్నా ముఖ్యమంత్రినే కేజ్రీవాల్ అవును అదుపులో తీసుకున్నారు కదా. మరి మాజీ ముఖ్యమంత్రికి ఎందుకు అంటే ఆయనకు ప్రత్యేకమైనటువంటి కొమ్ములు ఏమైనా ఉన్నాయా? కాళ్ళ గిట్టలు ఏమైనా ఉన్నాయా? రాజ్యాంగంలో ఎలా ఉందో మరి తెలియదు కదా. రాజ్యాంగంలో లేవు. రాజ్యాంగంలో ఎందుకు ఉన్నాయి? మరి ఆ రాజ్యాంగం ప్రకారం అయితే ఎప్పుడో చేయాలి కదా. అదే కదా ఇప్పుడు అందరికి అంతుపట్టని విషయం ఏందయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి సెప్టెంబర్ 23, 2013 నాడు ఆయనకి వెలుసుబాటు కలగజేస్తే సెప్టెంబర్ 24 అతను బయటకు వస్తే ఈ రోజుకి 12 సంవత్సరాల 2వ నెల పూర్తి కాబోతుంది. రేపు 24వ తారీఖు అంటే ఇంకో 12 రోజులకి అంటే 18 నెలలు 12 సంవత్సరాల 1 నెల 18 రోజులు అవుతుంది ఈ రోజు బయటకు వచ్చి. ప్రపంచంలో ఎవరికైనా ఇన్ని రోజులు బెయిల్ మీద ఉన్న వ్యక్తిని మామూలు కాడి నుంచి రాజకీయ నాయకుని ఒక్కడిని చూపించండి. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇలాంటి అవకాశం కలగజేస్తున్నారు? అదే కదా పెద్ద మిస్టరీ మిగిలిపోయింది. మిస్టరీ కాదు, ఇది హిస్టరీ. ఇది ఒక హిస్టరీ. సందేహంగా చెబుతున్నాను, మిస్టరీ అని నేను భావించట్లా. ఇది ఒక హిస్టరీ. భవిష్యత్తు వాళ్ళకు కూడా ఈ హిస్టరీని రాయాలి. జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా కూడా ప్రపంచానికి తెలుస్తాడు. నిజంగా అతను ఒక చరిత్ర సృష్టించినట్టే నా ఉద్దేశంలో. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో ఇప్పుడు మీరు అన్నట్లుగా 14వ తారీఖునే ఆయన ఒకవేళ కోర్టుకు అటెండ్ అయితే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ బెయిల్ రద్దే అరెస్ట్ అయితే కొంచెం ఏదైనా అన్రెస్ట్ క్రియేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది కదా. సో 16వ తారీఖు 14, 15 మనకి ఇక్కడేమో సమ్మిట్ జరుగుతుంది. సో అందు గురించి 21వ తారీఖు ఏమన్నా వాయిదా పడిందేమో అని అనుకోవచ్చు కదా. వాళ్ళ శ్రేణులు ఎదురు చూస్తున్నారు ప్రసాద్ గారు. ఏమని ఆయన ఎప్పుడు అరెస్ట్ చేస్తారా? ఎప్పుడు మనం కాదు, మనకి దరిద్రం ఎక్కడ వదిలించుకుందాం మనం. ఏదో పార్టీలు కలిసి వెళ్ళొచ్చు. ఈ పార్టీలో ఉంటే ప్రజలు తిడుతున్నారు, కుటుంబ సభ్యులు తిడుతున్నారు, పెళ్ళాలు తిడుతున్నారు, పిల్లలు తిడుతున్నారు, నిస్సందేహంగా. కాబట్టి అతను అరెస్ట్ చేశారనుకోండి, ఎటాళ్ళు అటు జంప్ అవుతా ఉంటారు, మనం కూడా వెళ్ళిపోవచ్చు. పార్టీ అనేది ఉండదు ఇక్కడ. వాళ్ళకి తెలుసు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే సానుభూతి రాదు. ఒకవేళ ఎవరన్నా బయటకు వచ్చిన ఈ గాంజా బ్యాచ్ కావచ్చు, మారక ద్రవ్యాలు సేవించేవాళ్ళు కావచ్చు, హత్యలు చేసేవాళ్ళు కావచ్చు, దోపిడీలు చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళు మాత్రమే ఉంటారు. వాళ్ళని ఎవరిని ఎక్కడ ఏ విధంగా మడత పెట్టాలో అప్పుడు మడత పెట్టేస్తారు. అందుట్లో ఎలాంటి అనుమానమే లేదు. ఇప్పుడు దాకా మడత పెట్టినట్టుగానా? ఇప్పుడు దాకా మడత పెట్టింది వేరు. ఈ 14, 15 తారీఖుల కోసమే ఆగారని అయితే నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇది గేమ్ చేంజర్ ఆంధ్ర రాష్ట్రానికి. అవునవును, అది కరెక్టే. ఇప్పుడు వరకు 10 లక్షల కోట్లు చిల్లర వచ్చేసినాయి. రేపు 9 లక్షల దాకా రావచ్చు అంటే ముందుగానే మాట్లాడుకున్నారు తండ్రి కొడుకులు. వాడు చక్కని ప్లాన్లో వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ముందు ఆదాయ మార్గాలు చూసుకొని రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టిన తర్వాత అప్పుడు వీళ్ళకి చెక్కభజన చేయొచ్చు అని చెప్పిన నిర్ణయానికి వాళ్ళు వచ్చి ఉండారు. కాబట్టి ఈ లాటలు సాగుతున్నాయి ఇప్పటి వరకు. అది శ్రేణులకు నచ్చట్లేదు, ప్రజలకు కూడా నచ్చట్లేదు. ఇంకా 36 నెలల టైం ఉంది వీళ్ళకి. ఎందుకంటే ఇప్పటికి 17 నెలలు, ఈ రోజుతోటి 17 నెలలు. ఈ 17 నెలలు అయిపోతే ఇంకా ఉందంతా 43 నెలలు. చివరి 7 నెలలు తీసేయండి అంటే 36 నెలలు, 3 సంవత్సరాలు. ఎంత పెద్ద విషయం 3 సంవత్సరాలు అంటే. సరిగ్గా 3 నెలలు చేస్తే చాలు. ముందు 1085 రోజులు కదా, ఏవైనా చేయొచ్చు కదా, ఎన్ని కార్యక్రమాలైనా చేపట్టచ్చు కదా, ఎన్ని కుంభకోణాలైనా బయట తీయొచ్చు కదా. అది వాళ్ళ ధైర్యం అని చెప్పి నేను అనుకుంటున్నాను. రెండోది నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇతను చూసి ఇతను భయపెట్టాడు జనాలను, పారిశ్రామికవేత్తలను భయపెట్టాడు. అవును, చివరికి అధికారుల్ని, పోలీస్ అధికారుల్ని, మామూలుగా సిబ్బందిని, రెవెన్యూ సిబ్బందిని, వాళ్ళన్నది ఏముంది అందరూ ఉద్యోగస్తుల్ని భయపెట్టించేశాడు. కాబట్టి ఆ భయాన్ని మెయింటైన్ చేయడం కోసం అతను అట్లా అడ్డు పెడుతున్నారేమో కూటమి ప్రభుత్వం. లోన పడేస్తే పోయిద్ది కదా వీళ్ళకి తొందరగా. అలా కాకుండా నిదానంగా ఒక్కోటి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళిపోయి ముందుగా మామూలుగా ఇది ఒక రకంగా చెప్పాలంటే రాజనీతి కూడా.
యుద్ధంలో ఏం చేసేవాళ్ళు, శత్రురాజులను గెలవాలి అనుకుంటే ముందుగా అతనికి సహాయం చేసే సామంత రాజులను నిర్వీర్యం చేసుకుంటూ వచ్చేవాళ్ళు. అవును. ఆ తర్వాత ముఖ్యమైనటువంటి సైన్యాధిక సిబ్బందిలో ముఖ్యమైన వాళ్ళని నిర్వీర్యం చేసేవాళ్ళు. అప్పుడు ప్రజలు వాళ్ళకి అజమాయిషీ ఉండదు కాబట్టి, వాళ్ళకి అంత తెగింపు ఉండదు కాబట్టి వాళ్ళు పక్క తప్పుకుంటారు, డైరెక్ట్గా రాజును అదుపులో తీసుకునేవాళ్ళు. అట్లానే వీళ్ళు ఇప్పుడు కిందగా మొదలుపెట్టి ఒక్కోళ్ళని చేసుకుంటా ఉన్నారు. కాకపోతే ఇందుట్లో వీళ్ళకి వచ్చినటువంటి ఇబ్బందులు ఏందాయంటే, ప్రజల నుంచి వస్తున్నటువంటి నిరసన ఏందాయంటే, వాళ్ళు ఆ రోజు వీళ్ళు చేసిన అవినీతికి, అక్రమాలకి, దోపిడీలకి, దొంగతనాలకి, హత్యలకి సహకరించి సహాయం అందజేసి లబ్ధి పొందిన అధికారులు ఉన్నారు చూడండి, వాళ్ళకి కొన్ని చోట్ల ముఖ్యమైన పదవులు ఇచ్చారు. ముఖ్యమైన పదవి కూడా వాళ్ళ దగ్గరే ఉంది. రైట్. కాబట్టి అది ప్రజలు, ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా గమనించుకోవాల్సింది ఏంటంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత చుట్టూ వంది మాగదులు చేస్తారు. అవును, కోటరే వంది మాగదులు చేస్తారు. వాళ్ళు ఏంటంటే వాస్తవాలు వాళ్ళకి తెలియనీరు. వీళ్ళకి కూడా ఏంటంటే, ప్రసాద్ గారు బాగా చేస్తున్నాడు మీకంటే అంటే తట్టుకోలేరు, మీ వల్ల తప్పులు జరుగుతున్నాయి అంటే తట్టుకోలేరు. వాళ్ళకే కాడికి పొగిడేవాళ్ళు కావాలి, భజనే కావాలి, ఎదురు చెప్పేవాళ్ళు ఉండకూడదు. కాబట్టి వీళ్ళు చేసే కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి తెలిసినా కూడా తెలియనట్టే నటిస్తారు. చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇది వాళ్ళకి తెలియదేమో, వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ లేదా, ఎందుకు లేదు, మనకు తెలిసిందా వాళ్ళకి తెలియదా? అవును. ఎందుకు తెలియకుండా ఉంటుంది, తెలుసు కానీ తెలియనట్టే నటిస్తారు. వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం వాళ్ళు చేసుకుంటారు, కానీ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. అవునవును. వాళ్ళు ఎవ్వరు కూడా తప్పు చేసిన వాళ్ళకి మళ్ళీ భుజాన్ని వేసుకోవాలి, అది గమనించుకోవాలి. రైట్. కాబట్టి వీళ్ళ అదృష్టం ఏందంటే, కూటమి ప్రభుత్వ అదృష్టం, వీళ్ళ మీద ఎంత వ్యతిరేకత వస్తున్నా, అసంతృప్తి ఉన్నా జగన్మోహన్ రెడ్డికి మళ్ళట్లేదు కాబట్టి వీళ్ళ అదృష్టం. రైట్. థ్యాంక్ యూ అండి.